ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక రాజీనామా చేయాలి. చేతగాని సీఎం వెంటనే వద్దు, ఈ చేతగాని సీఎం మాకొద్దు. జిందాబాద్ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్. చేతగాని సీఎం వెంటనే రాజీనామా చేయాలి. ఇద్దరు చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చిందో దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు మేము నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ విద్యార్థి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే దీక్షలు చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు వచ్చి ఒక కంపెనీ ఓపెన్ చేసి కంపెనీ ప్రత్యేక హోదా వస్తే కంపెనీలకు రాయితీ రాదంట. అయ్యా ఏమయ్యా నువ్వు ఒక ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కనీసం ఈరోజు మాతో నీకన్నా చిన్నపిల్లలు మాకు తెలుసు ప్రత్యేక హోదా వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో ఎటువంటి లాభాలు ఉన్నాయో మాకు తెలుసు. కనీసం నీకు తెలియకపోవడం సిగ్గుచేటు. ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించుకుంటాం. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత దూరం అయినా పోరాడతాం. ఇప్పటికైనా ఏదైతే ఈ కేంద్ర మంత్రులు కావచ్చు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా వెంకయ్యనాయుడు గారు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అయ్యా మా విద్యార్థులు గోష్ఠ వినండి, మా విద్యార్థులు మేము అరిచే మా అరుపులు కేకలు వినండి, దయచేసి మా బాధను అర్థం చేసుకొని ప్రత్యేక హోదా కోసం ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు ఎన్నికలప్పుడు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఏదైతే మీ నోట్లో నుంచి మీరు చెప్పారో పెద్ద మనిషిగా మీరు ఏదైతే ఉన్నారో మీరు మీ నోట్లో నుంచి చెప్పిన మాటలు ఇవి. దయచేసి మీరు ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించండి తప్ప మరో రకంగా వ్యవహరించకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మీరు కూడా మాతో పాటు వచ్చి పోరాడాలా. కేంద్రంతో గట్టిగా మీరు కూడా మాట్లాడి ప్రత్యేక హోదా కోసం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా ఇచ్చేటట్టు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దశల వారీగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికే దీక్షలు చేసాం, ధర్నాలు చేసాం, అన్నీ అయిపోయాయి. చివరిగా ఒకే ఒక అంశం ఉంది. ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి విద్యార్థి భావం మొత్తం కూడా వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యార్థి లోకం మొత్తం కూడా కలిసి వచ్చే విధంగా వెంకయ్యనాయుడు ఇంటి ముందు కూర్చునేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాలూచి మాటలతో కాలం గడుపుతూ ఉన్నారు, లాలూచి మాటలతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా పొట్ట చేత పట్టుకొని ఆకలి కేకలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా గమనించి ఇప్పటికైనా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనల కోసం పెట్టే ఖర్చు మరియు ఇక్కడికి కంపెనీలు తీసుకొచ్చి వాటితో ఎంఓయూలు కుదుర్చుకొని మాయాజాలంతో ఈ రాష్ట్ర ప్రజల్ని విద్యార్థుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి కొనసాగితే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి తగలక మాందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో కనీసం ఈ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి వెంగిళ్ళు మెతుకులు ఇసిరేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎటువంటి కేంద్ర ప్రభుత్వంతో లాలూచి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ లాలూచి రాజకీయాలు ఇలాగే కొనసాగితే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా తిరగనిచ్చే ప్రసక్తే ఉండదని చెప్పి విద్యార్థి లోకం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అవసరమైతే రిలే నిరాహార దీక్షలు కాదు ఆమరణ నిరాహార దీక్షకు దిగేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వెనుకాడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే 2014 ఎలక్షన్కి ముందు ప్రపంచంలో పుణ్యక్షేత్రం అంటే తిరుపతి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు 5 కాదు 10 కాదు 15 ఏళ్ళు మోడీ సమక్షంలో ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకొని తీరా వారి అవసరం అయిపోయినాక 2.5 ఏళ్ల సంవత్సరం తర్వాత ఒకటి మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ ముద్దు అంటున్నాడు.
చంద్రబాబు నాయుడు గారు, నీ రాజకీయమే వెన్నుపోటు రాజకీయం. ఈరోజు విద్యార్థులు అడిగినల్లా ఏంది, ఒక నిరుద్యోగం, ఉద్యోగాలు లేక ఆకలి కేకలతో ఈరోజు 13 జిల్లాల ప్రజలు విద్యార్థులు అలమటిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఆంధ్రప్రదేశ్, దేవోస్, సింగపూర్, జపాన్, హాంకాంగ్ అంటూ విదేశాల్లో ప్రజల దమ్మును వృధా చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమావేశం చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి ఆలోచించు. ప్రత్యేక హోదాకున్న అవస్థితి కదా, ఒకసారి కూర్చొని బాగా చదవండి. కేంద్ర మంత్రులు చేతకాని కేంద్ర మంత్రులు పెట్టుకొని ఒక నాయన అంటాడు ఇది పందులా అని చెప్పి. సుజనా చౌదరి, నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి, నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేక హోదా గురించి ఉన్న ఆవశ్యకత తెలుసుకో. అలాగే రాష్ట్రంతో నువ్వు కేంద్రంతో లాలూచిపడి ఒక కేసు కోసం ఒక చేతకాని దద్దమ్మలాగా ఈరోజు నువ్వు ప్రత్యేక హోదా అడిగితే ఎక్కడ నిన్ను బొక్కలు వేస్తారని చెప్పి అడగట్లేదు. నువ్వు అడగాల్సిందే. అడగకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల విద్యార్థులు అలాగే నిరుద్యోగ యువత అయితే మరీ మితిమిరిగిపోయింది. ఒక్క కంపెనీ లేదు. 3.5 ఏళ్ళు అవుతుంటే రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు దాకా ఒక కంపెనీలో ఒక ఉద్యోగం లేదు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాగే కొనసాగితే 13 జిల్లాల ప్రజలు రాష్ట్రంలో ఎక్కడా నేను తిరగకుండా అడ్డుకుంటా అని చెప్పి